టు మై ఛానల్. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. అండ్ మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ ఏంటంటే వ్లాగ్ అనేది అమ్మో అసలు ఏం వర్షం పడుతూనే ఉంది, చిరాగ్గా ఉంది, చాలా చిరాగ్గా. సో ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో వర్షం పడుతుంది, రుత్విక్ ఏమో వేడివేడిగా ఏమైనా తాగుదామమ్మా అంటే సరే వాడికి బూస్ట్ కలిపేసి నేనేమో కాఫీ పెట్టుకున్నాను అనమాట. సో ఈ వీడియో అంతా కూడా మా ఆవిడే తీస్తున్నాడు. చూసారా బయట ఎలా అంటే అలా ఉందన్నమాట, అసలు వామ్మో. అండ్ ఇంకొకటి ఇది కుక్వేర్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను అమెజాన్లో, వచ్చింది. అది ఒకటి ఓపెన్ చేయాలి, నేను ఓపెన్ చేస్తానమ్మా అంటున్నాడు. సరే చేద్దుగాని అని చెప్పాను అనమాట. సోఫాలో బట్టలు సర్దడం అయిపోయింది కానీ ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు మాత్రం సర్దలేదు. సో ఒకటి సర్దాలి. సరే రా వచ్చి తాగుదు అని అంటే సరే నేను చూపిస్తానమ్మా అని చెప్పాడనమాట. సో ఫైనల్గా నేనైతే కాఫీ తాగాను, రుత్విక్ ఏమో బూస్ట్ ఇచ్చాను. అండ్ ఇంకొక చిన్న వర్క్ ఉండి బయటకు వెళ్ళాను మా ఫ్రెండ్తో పాటు. సో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని గేమ్ పాయింట్లో జాయిన్ చేస్తుంది అనమాట, హఫ్సీగూడ. అంటే హఫ్సీగూడ కింద రాదు, ఇది ఉప్పల్ కింద వస్తుంది, ఎరీనా దగ్గర ఉంటుందన్నమాట, నియర్ బై. సో అక్కడ క్రికెట్ ఏమైనా ఉంటుందేమో వెళ్ళి కనుక్కుంటే లేదండి ఇది ఫుట్బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ ఏదో సంథింగ్ చెప్పారు. ఓకే మా వాడు ఇంత అరగంటగా ఉంటాడు కదా, ఇప్పుడే వీడికి అవసరమా అని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రయోగం చేశాను అనమాట. ఏమీ లేదు, ఏదో క్యాచ్ పట్టుకొని చేస్తారు కదా అలా మనం ట్రై చేసాం కానీ అవ్వలేదు. సో ఫైనల్గా ఏంటంటే ఫ్రూట్ ఏదైనా తీసుకోవాలనిపించింది. సరే అని చెప్పేసి ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ తీసుకొని ఆరెంజ్ని డైరెక్ట్గా ఆరెంజ్ తినాలంటే నాకైతే అసలు ఇష్టం ఉండదబ్బా, కానీ ఏం చేస్తాం తినాలనిపిస్తుంది కాబట్టి. సో దాంట్లోకి ఉప్పు కారం వేసుకొని తిన్నా అనమాట. సో మంచి టేస్టీగా ఉంటుంది. ఎవరు ఇలా తింటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరికి ఇలా నచ్చుతుంది. యాక్చువల్గా ఏంటంటే అంటే ఈ మన గ్రీన్ కలర్లో వస్తాయి కదా, దాన్ని అప్పుడు మా చిన్నప్పుడు అయితే బత్తాకాయ అనమాట, దాంట్లో తినేవాళ్ళము. సో ఇప్పుడు ఈ కమలాకాయలు ఎవరు తింటారని చెప్పండి. సో నేను ఇంకొంచెం వెరైటీ అనమాట, బట్ ఇది నా చైల్డ్హుడ్ హ్యాబిట్, దీన్ని అస్సలు నేను చేంజ్ చేసుకోలేరు. నేను మా వాడికి ట్రై చేశాను అలవాటు చేద్దామని రుత్విక్కి, అస్సలు అమ్మో ససే మీరనమాట. వాడికి నాకు పెద్ద గొడవ ఇద్ది ఇవి తిన్నప్పుడు, ఇలాంటివి నేర్పించినప్పుడు. బట్ ఏదన్నా ఫైనల్గా అయితే జాంకాయలో ఉప్పు కారం వేసుకొని తినడం మాత్రం బాగా నేర్పించాను, అది మాత్రం బాగా ఇష్టపడ్డాడు. ఇది కూడా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఇది కూడా నేను నేర్పించేస్తాను, అది త్వరలో ఇది కూడా నేర్చుకుంటాడు అనమాట. పిల్లల్ని చెడగొట్టడమే కదా అనిపిస్తూ ఉంటుంది, కానీ చైల్డ్హుడ్ మెమరీ చాలా బాగుంటుంది. అది అలా తింటూ కొద్దిసేపు టీవీ చూశాను అనమాట. అమ్మో బయట వర్షం చాలా చాలా అసలు ఇంత దారుణం అంటే 3 days నుంచి పడుతూనే ఉంది, చిరాగ్గా ఉంది అసలు అయితే. అండ్ నెక్స్ట్ ఒక చిన్న పని ఉండి నేను రవి రుత్విక్ వర్చువల్ మాల్కి వచ్చాను అనమాట. యాక్చువల్గా తన ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడు ఏదో ఇంపార్టెంట్ పని మీద. అక్కడికి వచ్చేసరికి అసలు రవికి ఎప్పుడు బయటికి తీసుకెళ్తాను, చిన్న పని రండి మీరు కూడా ఏం చేస్తారు ఇంట్లో ఉండని చెప్పి బయట తీసుకొస్తాడు. తీరొస్తే అది ఏంటో అసలు ఎప్పుడు కూడా కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. మేము వెళ్ళగానే ఆ ప్లేస్కి ఇదే కాదు ఏ ప్లేస్కి వెళ్ళినా ఫోన్లు అయితే వస్తాయి. అమ్మో రవికి వచ్చే ఫోన్లు అయితే నాకైతే హెడ్ఏక్ వస్తుంది. నేనే ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటే అబ్బా ఏంటిది కొంచెం సేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. బట్ రవికి అయితే ఇంకా దారుణం అనమాట, ఎన్ని కాల్స్ వస్తాయో, చాలా కాల్స్ వస్తాయి. ఇంకా తప్పదు కదా జాబ్లో, ఇవన్నీ ఇంకా మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి రవి పెట్రోల్ కొట్టించుకొని వస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే వెళ్ళరా అని చెప్పేసి మేము చిన్న షాప్కి వెళ్ళి రుత్విక్కి బర్గర్ కావాలంటే బర్గర్ తీసుకొని అండ్ నెక్స్ట్ డీమార్ట్కి వెళ్ళినాం అనమాట. డీమార్ట్కి వెళ్తే అమ్మో డీమార్ట్లో అయితే యాక్చువల్గా దేనికి వెళ్ళానంటే నాకు ఇంట్లోకి కొన్ని యాక్సెసరీస్ కావాలంటే వెళ్ళాను. అవి ఏంటంటే మామూలుగా మనకి ఫ్రిడ్జ్ కవర్, సో ఇలాంటివి నాకు కొంచెం కావాలి అని చెప్పేసి మ్యాక్స్ అవన్నీ కావాలని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఒక బ్యాగ్స్ చూసాను, ఈ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. 399 అంటే వాటర్ ప్రూఫ్ అనమాట. సో మనం వాటర్ ప్రూఫ్ వర్షాకాలం అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో అవి తీసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నా పెంట్ హౌస్ కష్టాలు స్టార్ట్ అవ్వ. పెంట్ హౌస్ ఉన్నోళ్ళు మాత్రం లిటరల్లీ నేను చెప్తున్నా, హైదరాబాద్లో మాది పెంట్ హౌస్ అనమాట. సో పెంట్ హౌస్ ఉండొచ్చు కానీ బయట దానికంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది చూసారా,
అది మాత్రం చెట్లు ఉంటే ఇంకా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది క్లీన్ చేసుకోవడానికి నాకైతే అసలు యాక్చువల్గా మామూలుగా ఉంటే అంత దుమ్ము ఉండేది కాదు. బట్ మేము ఉండేది కూడా కొంచెం ఎక్కువగా వెహికల్స్ తిరిగే ఏరియా అనమాట. అండ్ నేను ఈ పెంట్ హౌస్లో ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే హైదరాబాద్లో చెట్లు తక్కువ, అబ్బా అసలు ఎక్కడికి వెళ్ళినా చెట్లు ఎక్కడో ఉంటాయి. బట్ మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి అనమాట. సో నాకు అదే బాగా ఇష్టము. ఆల్మోస్ట్ మా మామిడి చెట్టు అయితే మా ఇల్లు ఉన్నంత ఉంటుంది. రీసెంట్గా అంకుల్ వాళ్ళు కొట్టించేశారనమాట. అంటే అది వచ్చేసరికి గోడ మీద పడుతుందనమాట. సో దానివల్ల గోడ అనేది పగిలిపోతుందని చెప్పేసి అంకుల్ వాళ్ళు కొట్టించేశారు. బట్ అయితే ఇదివరకు అయితే అసలు ఇంకా ఫ్రంట్గా ఉండేది, చాలా ఫ్రంట్గా. అసలు ఇది చూసారు కదా ఎంత ప్లేస్ ఉందో. ఇది ఎంత వైపర్తో క్లీన్ చేసుకునేసరికి, ఎందుకంటే వర్షం ఎప్పుడైనా 2 days పడ్డా ఆగిపోతే నేను నార్మల్గా క్లీన్ చేసేస్తాను. అలాంటిది 3 days 4 days నుంచి పడుతూనే ఉంది. అంకుల్ వాళ్ళు వైట్ పెయింట్ వేయడం వల్ల సో అదంతా కూడా పైకి వచ్చేస్తుంది. సో అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వైపర్ని క్లీన్ చేసుకొని ట్యాప్ కింద, అంటే నేను ఏది బయట పెట్టుకోలేను. దాన్ని ఏం చేస్తున్నానంటే మన టిష్యూస్ ఉంటాయి కదా, అంటే క్లీన్ చేసిన తర్వాత ట్యాప్ కింద నీట్గా అయిపోతుంది కదా, దాన్ని అంటే తడి ఉంటుంది కదా, అది టిష్యూస్తో తుడిచేసి మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటున్నాను. అంటే నాకు చుట్టూ పెంట్ హౌస్ చుట్టూ కూడా అంటే నాకు ఇంటి చుట్టూ కూడా నాకు ఓపెన్ ప్లేసే ఉంటుంది. నాకు ఏది బయట పెట్టుకోవడానికి ఉండదన్నమాట. వాషింగ్ మిషన్ కూడా నేను ఇంట్లోనే పెట్టుకోవాలి. సో కాకపోతే ఎందుకు తీసుకున్నాను ఈ హౌస్ అంటే కనుక నాకు చాలా ఇష్టం. అంటే ఎలా ఉంటుందంటే పక్క నీళ్ళల్లో ఉన్నాం అనుకోండి, మా ముగ్గులోకి నీళ్ళు వచ్చినాయంటే మీ ముగ్గులోకి నీళ్ళు వచ్చాయని చెప్పేసి, అండ్ మీరు అని చెప్పేసి పక్కన ఉన్న గోల గురించి నేనైతే ఈ పెంట్ హౌస్లో అయితే నేను తీసుకున్నాను. ఇదే కాదు, ఇంతకు ముందు ఉన్న హౌస్లో కూడా పక్కన ఉండేవాళ్ళం కాదు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి 7:30 అరౌండ్ అవుతుందన్నమాట. సో డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇది కూడా మా రుత్విక్ షూటింగ్ అనమాట. నేను చేస్తానమ్మా అని చెప్పేసి చేస్తున్నాడు. హౌ క్యూట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పేసి ఇంకా నేను అరే ఇది ఏం చేస్తున్నావు అమ్మా అని చెప్పేసి వచ్చానమాట. అరే నేను ఇలాగా వంకాయ కర్రీ చేస్తాను అంటే మా ఓడికి వంకాయ అస్సలు తిండు. అలాంటిది నేను ఏం చేశానంటే వంకాయ కొత్తిమీర కర్రీ అనేది నేర్పించాను అనమాట. చాలా బాగా తింటాడు. ఎంత ఈజీ ఉంటుందండి, యూట్యూబ్ ఛానల్స్లో ఆల్రెడీ దీని రెసిపీ ఉందన్నమాట, చూడని వాళ్ళు చూడండి. అంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలామంది వెల్లుల్లిపాయ వేయరు, బట్ నేనైతే వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. తర్వాత ఈ వంకాయలు ఓన్లీ ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో బాగా మగ్గనిచ్చేసిన తర్వాత, అంటే ఇవి కొంచెం 70% 80% కుక్ అయిపోయిన తర్వాత ఏదైతే పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ వేసేస్తే అయిపోతుంది కుకింగ్ అనేది. చాలా ఈజీ అండి. మా ఇంట్లో చాలా ఫేవరెట్ డిష్ అనమాట, అందరం తింటాము. రుత్విక్ కూడా తింటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది కావాలి. అండ్ మంచిగా ఎమ్మీగా చూసారు కదా, ఎమ్మీగా ఉందన్నమాట. రవి కూడా ఇంకా సర్లే నాకు కూడా భోజనం పెట్టేస్తే తినేద్దామని చెప్పి అన్నాడు అనమాట. వేడిగా ఉంది కదా, బయట ఆల్రెడీ క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం వేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి వేడిగా తినేసాము. ఇంకా ఫైనల్గా నేను పెట్టుకున్నాను, రవికి పెట్టేశాను భోజనం. మా ఊరిని పిలవడానికి వెళ్తే చూడండి బెడ్రూమ్ ఎలా చేశాడో. మొత్తం ఇదే పని, పిల్లలు ఇంతే కదా. ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.